యోగాంధ్ర కార్యక్రమాలను వాడవాడల పండుగలాగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో నెల్లూరు నగరంలో జిల్లా స్థాయి యోగా ర్యాలీ నిర్వహించారు. ముత్తుకూరు గేట్ సెంటర్ నుండి చిల్డ్రన్స్ పార్క్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కె కార్తీక్, మున్సిపల్ కమిషనర్ నందన్ ముందుండి నడపగా మెప్మా మహిళలు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిత్య యోగా శిక్షణ, సంపూర్ణ ఆరోగ్య రక్షణ, యోగా చేద్దాం ఆరోగ్యంగా ఉందాం, యోగా చేద్దాం ఒత్తిడిని జయిద్దాం, ఒత్తిడి లేని జీవన విధానం యోగాతోనే సాధ్యం వంటి నినాదాలను వినిపించారు. ఆరోగ్యంగా జీవించండి, యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి, యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి, యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి, యోగా చేయండి, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, యోగా చేద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అందరికీ యోగా, అందరికీ యోగా, నిత్య యోగా శిక్షణే. కార్యక్రమంలో ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాంధ్ర కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ముందుకు రావాలని సూచించారు. ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి అందరూ రావాలన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ వేడుకలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి విలేజ్, వార్డు, మండల హెడ్ క్వార్టర్ లెవెల్లో యోగాంధ్ర గురించి, అదేవిధంగా యోగా ఆవశ్యకత గురించి అవేర్నెస్ ర్యాలీ టుడే కండక్ట్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ ప్రజెంట్ సిచ్యువేషన్ సినారియోస్ చూసుకున్నట్లయితే లైఫ్ స్టైల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అనేవి బాగా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో యోగా డెఫినెట్ గా వాటన్నిటికీ కూడా ఒక బిఫిటింగ్ రిప్లై అంటే ఒక సరైన సమాధానం చెప్తుంది. కాబట్టి యోగాని మనందరము కూడా అలవర్చుకోవాలి, మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు నుంచి మనము జిల్లా స్థాయిలో యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ విలేజ్ లెవెల్ అండ్ మండల్ లెవెల్లో మనం కాంపిటీషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. సంబంధించి మనం జిల్లా స్థాయిలో కార్యక్రమం అనేది చేస్తున్నాము. అదేవిధంగా విలేజ్ వార్డ్ స్థాయిలో కూడా మనం కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ డెసిగ్నేట్ చేసి ఉన్నాము. దీనికి సంబంధించి సచివాలయం స్టాఫ్ ని మనం ట్రైనర్స్ గా కూడా డెసిగ్నేట్ చేసి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఉన్నాము. సో ఫెసిలిటీస్ అన్ని కూడా మనము సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కూడా, స్టూడెంట్స్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి, దీని మీద బజ్ క్రియేట్ చేసి డెఫినెట్లీ యోగాంధ్ర ప్రోగ్రామ్ ని మనం సక్సెస్ఫుల్ చేయాలి. ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయడమే కాదు, యోగాని మన అందరి లైఫ్ లో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ చేసుకోవాలి. ఆన్ దట్ నోట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ఎవ్రీవన్ హూ హావ్ టేకెన్ పార్ట్ ఇన్ దిస్ ర్యాలీ.